హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భార్గవి రఘువు. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దిస్ ఈజ్ భార్గవి. అండ్ ఈ వీడియోలో అయితే ఏం షేర్ చేసుకోబోతున్నానంటే, వీక్కి 7 డేస్ అయితే ఉంటాయి కదా, 7 డేస్కి 7 డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంతకుముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ తొందరగా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ హెయిర్ స్టైల్ వచ్చేసరికి మన ఐబ్రో దగ్గర నుంచి సైడ్కి 2 పార్టీషన్స్ అయితే తీసుకోవాలి. అండ్ 4 ఫింగర్స్తో మన ఇయర్ వరకు ఇంకో పార్టీషన్ తీసుకోవాలి. వెనక హెయిర్ని మొత్తాన్ని డిస్టర్బెన్స్ లేకుండా వెనక్కి దువ్వేయండి. తీసుకున్న పార్టీషన్స్ని నీట్గా కోమ్ చేసేసుకోవాలి. అండ్ మన రైట్ సైడ్ వేసుకున్న పార్టీషన్స్ని ఫస్ట్ స్టార్టింగ్లో తీసుకొని ఐబ్రో దగ్గర నుంచి దాన్ని 2గా తీసుకొని హాఫ్గా ఫస్ట్ది రోల్ చేసుకుంటూ ఉండాలి. వెనకది ముందుకు లాగి నెక్స్ట్ పార్టీషన్తో కలిపి తీసుకోవాలి. అండ్ ఇప్పుడు తీసుకున్న కొత్త పార్టీషన్ ఏమో రోల్ చేసుకోవాలి. ఆల్రెడీ రోల్ చేసింది కొంచెం ముందుకు పెట్టాలి. నెక్స్ట్ తీసేటప్పుడు ఆ రోల్ చేసిన దాంతో పాటుగా కొత్త పార్టీషన్ తీసుకోవాలి. సో మీకు చూస్తే అర్థమైపోతుంది ఎలా తీసుకుంటున్నాను అనేది. వరకు ప్రాసెస్ చేసిన తర్వాత మొత్తాన్ని రోల్ చేసేసుకొని క్లిప్స్ పెట్టేసుకోవడమే. క్లిప్స్ కూడా కొంచెం హెయిర్ లోపలికి పెట్టుకొని హెయిర్ ముందుకి ఇలా వేసేసుకోవడమే. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ కూడా అట్లాగే సేమ్ ప్రాసెస్. ఫస్ట్ కొంచెం తీసుకొని దాన్ని 2 పార్ట్స్గా తీసుకొని ఫస్ట్ ఉన్నదాన్ని రోల్ చేసేసుకొని వెనక ఉన్నదాన్ని ముందుకు పెట్టాలి. ఇలాగ చేసేసుకోవాలి ఇటు సైడ్ కూడా. ప్రాసెస్ బోత్ సైడ్ చేస్తాం, కానీ 1 సైడ్ ఎక్కువగా చేస్తాం, 1 సైడ్ తక్కువగా చేస్తాము. ఫస్ట్ హెయిర్ స్టైల్ అయితే అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ హెయిర్ స్టైల్ సేమ్ ఇటువైపు అలాగే ఉంచేస్తాం, కానీ ఇటువైపు కొంచెం డిఫరెంట్గా వస్తుంది. అంటే ఇటువైపు సైడ్ ఉన్న హెయిర్నంతా తీసుకోకుండా జస్ట్ కొంచెం తీసుకొని రోల్ చేసుకొని క్లిప్స్ పెట్టుకోవడమే. అలాగా మీ హెయిర్కి ఎన్ని రోల్స్ అయితే వస్తాయో అన్ని రోల్స్ని రోల్ చేసేసుకొని లాస్ట్కి ఇటువైపు సెక్యూర్ చేసేసుకోవడమే. ఇది సెకండ్ హెయిర్ స్టైల్, చాలా ఈజీ. అండ్ థర్డ్ హెయిర్ స్టైల్ కూడా సేమ్ సైడ్ పార్టీషన్ తీసుకోవాలి. ఐబ్రో నుంచి అక్కడి నుంచి రోల్ చేసుకుంటూ అట్లా రోల్ చేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను ఎలా చూపిస్తున్నానో మన హెయిర్ మొత్తాన్ని ఎంతైతే సైడ్ పార్టీషన్ తీసుకున్నామో అది మొత్తాన్ని ఇలాగా నేను చూపించిన విధంగా రోల్ చేసేసుకోవాలి. రోల్ చేస్తే చూసారా ఇలా హెయిర్ స్టైల్ వస్తుంది. కొంచెం రోల్ చేసిన తర్వాత చువ్వర కొంచెం ముందుకు నెడితే ఇలా పఫ్లా అయితే వస్తుంది. సేమ్ ఇట్ సైడ్ కూడా అలాగే రోల్ చేసుకుంటే థర్డ్ హెయిర్ స్టైల్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది చాలా సింపుల్ హెయిర్ స్టైల్. ఫోర్త్ హెయిర్ స్టైల్ వచ్చేసరికి ఈ పార్టీషన్ తీసుకోవాలి. కరెక్ట్గా మన నోస్ దగ్గర నుంచి మిడిల్ పార్టీషన్ తీసుకోవాలి. అండ్ మిడిల్ పార్టీషన్ తీసుకున్న తర్వాత మన 4 ఫింగర్స్ని కలిపితే అండ్ ఇయర్ వరకు అలా తీసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్న విధంగా ఇయర్ వరకు ఇటువైపు కూడా సేమ్ ఇలా 4 ఫింగర్స్తో కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇయర్ వరకు అలా తీసుకోవాలి. పార్టీషన్స్ 2 పార్టీషన్స్ తీసుకోవాలి. సైడ్ ఆఫ్ పార్టీషన్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ కొంచెం హెయిర్ తీసుకొని అది రోల్ చేసిన తర్వాత నెక్స్ట్ దాన్ని తీసుకొని దాంతో పాటే రోల్ చేయాలి ఇది కూడా. అండ్ నెక్స్ట్ దాన్ని తీసుకొని అలా కలిపి రోల్ చేసుకోవాలి. ఇందాక చూపించింది మాత్రం కొంచెం డిఫరెంట్, ఇది చూపించింది ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇవన్నీ రోల్సే. సో కొంచెం ముందుకు నెడితే ఇలా పఫ్ లాగా అయితే వస్తుంది. అండ్ లాస్ట్లో సెక్యూర్ చేసేసుకోవడమే రోల్ చేసిన తర్వాత. సేమ్ ఇట్ సైడ్ కూడా ఇలా కొంచెం ఫంక్ లాగా తీసుకున్నాను. నెక్స్ట్ ఒక్కొక్క పార్టీషన్ తీసుకుంటూ రోల్ చేసేసుకోవడమే. ఇటు సైడ్ కూడా సేమ్ ఎట్ సైడ్ ఎలా చేసుకున్నానో ఇటు సైడ్ కూడా లాస్ట్ ఇయర్ వరకు రోల్ చేసేసుకొని క్లిప్తో సెక్యూర్ చేసేసుకోవడమే. ఈ ఫోర్త్ హెయిర్ స్టైల్ కూడా అయిపోయింది. మీరు ఫంక్స్ తీసుకుంటారా లేదా అని అది మీ ఒపీనియన్. ఫంక్స్ తీసుకోకపోయినా కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ హెయిర్ స్టైల్. నెక్స్ట్ ఫిఫ్త్ హెయిర్ స్టైల్. ఫిఫ్త్ హెయిర్ స్టైల్కి కూడా నేను మిడిల్ పార్టీషన్ తీసుకున్నాను. మిడిల్ పార్టీషన్ తీసుకొని అల్లుకుంటున్నాను. అల్లుకున్న తర్వాత ఫంక్ కూడా ఫ్రంట్ నుంచే తీస్తే బాగుంటుందని చెప్పి ఫ్రంట్ తీశాను. మీరు
ఫ్రంట్గా తీసుకోపోయినా బాగుంటుంది ఇలాంటి హెయిర్ స్టైలు. ఈ హెయిర్ స్టైల్ శారీస్ మీదకి, లెహంగాస్కి అండ్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి కమెంట్ చేసేయండి. అలా అల్లుకున్న తర్వాత లాస్ట్లో పిన్ సెక్యూర్ చేసేసుకోవడమే. చూసారా ఎంత క్యూట్గా ఉందో ఈ హెయిర్ స్టైల్. పిన్తో సెక్యూర్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇట్ సైడ్ కూడా సేమ్ అలాగే అల్లుకోవాలి. అండ్ ఫ్రంట్ కొంచెం ఫంక్ తీసుకుంటే నీట్గా బాగుంటుంది. నెక్స్ట్ 6th హెయిర్ స్టైల్ వచ్చేసరికి మొత్తం వెనక్కి దువ్వేస్తున్నాను. ఇది అందరికీ తెలిసిందే. ఈ హెయిర్ స్టైల్ అందరికీ వచ్చు. ఫస్ట్ మనం హెయిర్ని అల్లుకొని మనం ఏ సైడ్ అయితే అల్లుకుంటున్నామో అటువైపు నుంచి హెయిర్ తీసుకొని దాంట్లో మనం అల్లుతున్న దాంట్లో కలిపేయాలన్నమాట. ఈ హెయిర్ స్టైల్ చాలా ఈజీగా అయిపోతుంది. ఏ డ్రెస్ మీదకైనా, ఏ శారీ మీదకైనా, లెహంగా మీదకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. మీరు ఇదివరకు ఈ హెయిర్ స్టైల్ ట్రై చేసి ఉంటే కమెంట్ చేసేయండి. నేనైతే హాఫ్ వరకు అల్లుకొని మిగతాదంతా సేమ్ నార్మల్గా మనం ఎలా అల్లుకుంటామో అలా అల్లుకున్నాను. సగం వరకు అలా అల్లుకున్న తర్వాత నా హెడ్ వరకు వచ్చిన తర్వాత నేను దాన్ని ఫుల్ నా హెయిర్ మొత్తాన్ని కలిపేసి పోనీ టైల్లా వేసేసుకున్నాను. ఇలా కూడా వేసుకోవచ్చు, లేదా ఆ ఫుల్ హెయిర్ని కూడా కలిపేసి అల్లేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ హెయిర్ స్టైల్. నెక్స్ట్ 7th హెయిర్ స్టైల్. ఇదైతే కొంచెం డిఫరెంట్. ఫస్ట్ మనం చిన్న పార్టీషన్ తీసుకొని దాన్ని రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ సైడ్ ఆఫ్ పార్టీషన్ తీసుకొని దాన్ని కూడా ఎక్కడి వరకు అయితే మనం పుల్ చేసామో అక్కడ వరకు రోల్ చేసుకోవాలి. సేమ్ సమానంగా వచ్చేటట్టు రోల్ చేసుకోండి. అండ్ ఎటు సైడ్ అయితే మీరు ఫస్ట్ది రోల్ చేస్తున్నారో అటు సైడే మిగిలినవన్నీ రోల్ చేయాలన్నమాట. నేను రైట్ సైడ్ ఇటువైపు రోల్ చేస్తున్నాను కాబట్టి అన్నీ రైట్ సైడ్ మాత్రమే రోల్ చేసుకున్నాను. అలా నా హెయిర్కి ఇటువైపు 3 అయితే వచ్చాయి, మధ్యలో మిడిల్ది. అండ్ లెఫ్ట్ సైడ్ అయితే ఇలా వేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇటువైపు కూడా వేసేసుకుంటున్నాను. సైడ్ కూడా అట్లాగే రోల్ చేసేసుకున్నాము. అండ్ ప్రతి దానికి ఒక క్లిప్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇటు 3 మొత్తానికి కలిపి ఒక క్లిప్ పెట్టండి. అండ్ రైట్ సైడ్ మొత్తానికి ఒక క్లిప్ పెట్టండి. అండ్ రెండింటిని అడ్జస్ట్ చేసుకుంటూ మిడిల్లో ఒక క్లిప్ పెట్టండి, సరిపోతుంది. అండ్ మీ హెయిర్ ఎక్కువ వాల్యూమ్ ఉంది అనుకుంటే మాత్రమే ఎక్స్ట్రా 2 క్లిప్స్ పెట్టండి. అంతకు మించి క్లిప్స్ ఎక్కువ పెట్టకండి. ఈ హెయిర్ స్టైల్కి ఎక్కువ క్లిప్స్ పడతాయి, కానీ మీరు అన్ని ఓవర్గా క్లిప్స్ పెట్టేస్తే వర్స్ట్గా కనబడుతుంది. అన్ని క్లిప్స్ ఉంటే ఎక్కువ వాల్యూమ్ లేకుండా సన్నగా తీసుకోండి. పార్టీషన్స్ తీసుకొని రోల్ చేసుకునేటప్పుడు సన్నగా తీసుకుంటే క్లియర్గా కనబడుతుంది. నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి అలా కనబడుతుంది. అండ్ సెక్యూర్ చేసుకోవడం కూడా నేను పర్ఫెక్ట్గా సెక్యూర్ చేసేసుకున్నాను పిన్స్తో. సన్నగా తీసుకుంటే ఆ హెయిర్ స్టైల్ అనేది ఇంకా ఎక్కువ బాగా కనబడుతుంది. లాస్ట్ హెయిర్ స్టైల్ పోనీటైల్తో ఎండ్ చేస్తున్నాను. లాస్ట్ నా హెయిర్ మొత్తాన్ని పోనీటైల్గా వేసేసుకొని రబ్బర్ బ్యాండ్తో సెక్యూర్ చేసేసుకుంటున్నాను. 7 హెయిర్ స్టైల్స్ అయితే పూర్తయిపోయినాయి. 7 హెయిర్ స్టైల్స్లో మీకేం నచ్చిందో కమెంట్ చేసేయండి. ఇంకా నా ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చెప్తే చేయండి. అంతే వీడియో, బాయ్.